మన బిడ్డలుగా మనమే దైవ సన్నిధిలో ఆనందించాలనేదే ఒక దేవుని సేవకునిగా నా హృదయంలో ఉన్న భారం దేని బిడ్డలాను. దేవుని స్తోత్రం. అందుచేతనే మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ ఉపవాస కూట, ఈ ప్రత్యేకమైన స్తుతి కూడిక ఏర్పాటు చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. దేవుని సన్నిధిలో ఒక చిన్న పల్లవి పాడుకొని ప్రభు నామంని మహింపరిచి వాక్య పరిచయలోకి వెళదాం. కృపాక్షేమము కృపాక్షేమము లమంతయు నీవు దయచేయువాడవు మహు కారములు తలంచుచు ప్రణుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లేఖకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లేఖకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపిన నీ దివ్యవాక్యమే కడలిని మించిన ఈ శ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే కడలిని మించిన ఈ శ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము
9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడునకు ప్రతి కీడునకు దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. దేవునికి సమస్తమైన మహిమ ఆయనకి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు తన యొక్క పత్రికలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి ఎంతగానో సన్నిహితమైన ఒక వ్యక్తి దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయనతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని బిడ్డలారా 3.5 సంవత్సరాల సువార్త సేవలో పేతురు గారు ఎక్కువగా వారితో ప్రభుతో పాలుభాగస్తున్నట్లుగా మనకు కనబడుచుంది. అయితే ప్రభుతో దేని బిడ్డలారా అతి కాలము కొద్ది కాలంలోనే ఇతడు దేని బిడ్డలారా ప్రభుతో పరిచయస్తుడు, ప్రభువుకు ఎల్లప్పుడూ కూడా అతి సన్నిహితుడైన వాడు, ప్రభుతో కలిసి నడుచుకునే ఒక వ్యక్తి దేని బిడ్డలారా. అయితే ఇతడు దేవుని సువార్త ప్రకటించడంలో దేని బిడ్డలారా చాలా చాలా దేవుని యొక్క సన్నిధిలో రోషం కలిగిన వాడై, విద్య లేని వాడై దేని బిడ్డలారా దేవుని పని కొరకు వేగిరమే పరిగెత్తేవాడు. దేవుని స్తోత్రం. అయితే పేతురు 2 పత్రికలే రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? అసలు యేసుక్రీస్తు వారిది అసలు ఈ 3.5 సంవత్సరాలతో వీనికున్న యొక్క రిలేషన్స్ ఎలా ఉండదండి దేని బిడ్డలారా? చాలా క్లోజింగ్ ఉండేది. కానీ ఈయన ఎక్కువ పత్రికలు రాయాలి. కానీ మధ్యలోకి ఆయన ఎవరైనా అపోస్తలుడైన యొక్క పౌలు దేని బిడ్డలారా ఏం చేశాడు? హింసకుడును దూషకుడును హానికరుడు ఉన్నాడు కదా. మరి ఆ యొక్క వ్యక్తి జీవితంలో మనం చూస్తున్నట్లయితే అతడు ఎక్కువ పత్రికలు ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. చూడండి డిఫరెన్స్ ఎలా కనబడుతుందో. అతడేమో గాయమును ప్రభువైన క్రీస్తును ఏం చేశాడంట? గాయపరిచి ఆ గాయము చేత ప్రభు చేత పట్టబడిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈయనైతేనేమో ప్రభు పిలుపుకు లోబడ్డాడు. ఎవరు? పేతురు. ప్రభు పిలవగానే వాళ్ళ యొక్క ఏం చేయబడ్డారంట? వాళ్ళు తమ వల్లలను విడిచిపెట్టి ఎవరిని విడిచిపెట్టారు? ప్రభువుని వెంబడించారు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పేతురు తన పత్రిక వచ్చేసరికి అన్నాడు ఆశీర్వాదమునకు వారసులు. ఆశీర్వాదమునకు దేవుని బిడ్డలారా మనల్ని ఏం చేయటానికి ప్రభు పిలిచారు అని అంటే దేవుని బిడ్డలారా చూడాలి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేని కొరకు మనం పిలువబడ్డాము? ఆశీర్వదించబడటానికి కొరకు దేవుని బిడ్డలారా. ఒకప్పుడు మన జీవితాల్లో ఏమి లేదు. అసలు ఆశీర్వాదం అనే పేరేంటే మనకి అసలు అర్థమే కాదు. ఏదో దేవుని సన్నిధిలోకి ఆదివారం పోతే దేవుని బిడ్డలారా ప్రభు దగ్గర కాసేపు కూర్చుని ఆయన సన్నిధిలో దేవుని బిడ్డలారా ఏదో పాస్టర్ గారు ఏదో చెప్తే వినేసి కాముగా వచ్చేసి పరిస్థితులు. కానీ దినములో దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి జరుగుతూ ఉండగా ఆత్మీయ జీవితాల్లో ఆధ్యాత్మికంగా మనిషి యొక్క జీవితం దేవుని బిడ్డలారా దినదినము దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా క్రైస్తవ యొక్క జీవితము పూర్తిగా వృద్ధి చెందడం ప్రారంభమైంది. హల్లెలూయా. అందుకని పౌలు అన్నాడు దేని బిడ్డలారా ఆశీర్వాదము అని అన్నాడు. ఏమన్నాడు? ఆశీర్వాదము దేని బిడ్డలారా. ఆశీర్వాదం అనేది శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైనది ఏదో మనం కలిగిన వస్తువులను బట్టి కలిగిన వాటిని బట్టి దానిని బట్టి మనం ఆర్భాటంగాను ఆనందంతో ఉంచడం కాదు. ఆశీర్వాదం అనేది ఆధ్యాత్మికమైన జీవితంలోనికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలంటే ఆత్మీయముగా నీవు ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడాలి? ఆత్మీయముగా నీవు ఆశీర్వదించబడాలి. దేవుని వాక్యంలో ఒక ఆయన ఉన్నాడు. యాకోబు దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా తన సొంత సహోదరుని ఏశావు తను తరుముతున్నప్పుడు తన చెప్పుటకు తన మీదకు వచ్చుచున్నాడేమోనని దేవుని బిడ్డలారా తన యొక్క మందను తన యొక్క కుమారులను తన భార్యలను ఏం చేశాడు? చిన్న చిన్న గుంపులుగా దేవుని బిడ్డలారా ఎక్కడ పంపించాడు? తనకు ముందుగా పంపించి ఇతడు ఆగిపోయాడు దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే తన అన్నయ్య ఏశావు ఏం చేస్తాడని? చంపేస్తాడేమోనని.
ఇతనిలో ఒక ప్రయోగం దేని బిడ్డలు, ఇతను ఆస్తిపరుడు, బహు సంపాదికుడయ్యాడు. ఎంతో దేవుని యొక్క సన్నిధిలో శరీర సంబంధమైన ఆశీర్వాదము ఎంత మాత్రము అతనికి తక్కువ లేదు. కానీ ఇతనిలో ఏం కలిగిందంటే ప్రాణభయం. దేవుని బిడ్డలారా, ఏం భయం కలిగిందంట? ప్రాణభయం కలిగింది. ప్రాణభయం కలిగి దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడు చెప్పాలి. తన అన్నయ్య ఏశావు ఎక్కడ తన ప్రాణం తీసేస్తాడోనని ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? దేవుని పాద సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక మనుష్యుడిని మరణము నుండి తప్పించగలిగిన వాడు, ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగిన వారు ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. ఆశీర్వాదం అనేది దేవుని బిడ్డలారా, ఇతరు దైవ సన్నిధిలో మనం చూస్తున్నట్లయితే దేవుని పాద సన్నిధిలో దేవుని పాదముల దగ్గర పోరాడుతున్న వాడుగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. తెల్లవార్లు ప్రభు పాద సన్నిధిలో ఏం చేస్తున్నాడు యాకోబు? పోరాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా కూర్చున్నవాడై దేవుని ఎదుట కన్నీరు కారుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కన్నీరు కారుస్తూ ఉండగా ప్రభు అన్నారు కదా, అన్నాడు, నువ్వు ఎవరివి, నీ పేరు ఏంటి అని అంటే యాకోబు అని అన్నాడు. ఏమన్నాడు? యాకోబు. యాకోబు యాకోబు అంటే అర్థం ఏంటి? మీనింగ్ మోసగాడు. మోసకరమైన జీవితంలో జీవించాడు. తల్లిదండ్రులను మోసం చేశాడు, అన్నదమ్మును మోసం చేశాడు. దేని బిడ్డలారా, ఎవరిని మోసం చేశాడు? తన మామగారిని మోసం చేశాడు. ఈ విధంగా తన జీవితం అంతా కూడా మోసకరమైన రీతిగా ఉంది. అందుకని ప్రభు అన్నాడు అక్కడ, దేని బిడ్డలారా నీ పేరేంటి అని అడిగాడు. అందుకని నీ పేరేంటి అని అంటే యాకోబయ్యా అన్నాడు. నీ పేరు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలుగా నీవు పిలువబడుతున్నావు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఎందుకు అనంటే ఇతడు కలిగిన ఆస్తి తక్కువై ఉండి దేవుని దగ్గర కూర్చోలేదు. ఇతడు ఏ భయం కలిగి కూర్చున్నాడు? ప్రాణ భయము కలిగి కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, తన జీవితమును మార్చగలిగిన వాడు ఒక్కడే. ఆమేన్. ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. దేవుని యొక్క సన్నిధిని లోకంలో ఎన్ని ఆడంబరములు మనకున్నా, ఎంత ఐశ్వర్యం మనకున్నా, ఎంత కలిమి మనకు ఎంత విస్తరించిన దేవుని బిడ్డలారా, ఎంతగా మన జీవితాలు ఎంతగా వృద్ధి కనబడిన దేవుని బిడ్డలారా, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే అదంతా కూడా వ్యర్థమైనదే. అందుకని అక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను బ్లెస్ చేయ అన్నాడు. ఎవరు? యాకోబు. దేవుని బిడ్డలారా నన్ను ఆశీర్వదించాయా. నీ పేరేంటి? అందుకే అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. యాకోబును తీసేసి ఎలా మార్చాడు దేవుడు? ఇశ్రాయేలులుగా మార్చివేశాడు. దేవుని స్తోత్రం కలుగునగా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మరి ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆశీర్వాదమునకు మనం ఏం సంపాదించుకోవాలి? ప్రభు దగ్గర వారసులైన వారుగా ఉండునుగాక. ఏమవ్వాలి? మనము వారసులం అవ్వాలి దేని బిడ్డలారా. అందుకంటున్నాడు, అర్హత లేని మన జీవితాలకు ప్రభు మనకి ఏమి ఇచ్చేవాడంటే అర్హత ఇచ్చాడు దేని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉండదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు పదహారో అధ్యాయం 16 3వ వచనాన్ని ఎవరైనా చదవండి. ఎవరన్నా? క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నాకు వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అన్యజనులోని సంఘముల వారందరూ కృతజ్ఞతులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఎవరండి ఈయన? పౌలు అంటున్నాడు. ఎవరిని గురించి తీసుకొచ్చాడు తెలుసా?
క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పండి అన్నాడా లేదా? చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవుని స్తోత్ర. పరిచర్యలో ఇలాంటి వారు కావాలి. పరిచర్యను దేని పాడు చేసేవారు కాదు. పరిచర్య ఏం చేయబడాలంట? కట్టబడేవారు కావాలి. దేవుని స్తోత్ర. దేవుని సేవకునితో నడిచేవారుగా ఉండునుగాక. హల్లెలూయా. ఏలియా ఎలీషా నడిచాడు. ఏలియా కంటే గొప్ప కార్యాలు ఎవరు చేశారు? ఎలీషా చేశాడు కదా. దేవుని బిడ్డలారా, ఎలీషా వెంట ఎవరు నడిచారంటే గెహజీ నడిచాడు. గెహజీ నడిచేసరికి దేవుని బిడ్డలారా తన పరిస్థితి ఏమైందంటే లోక ఆశల వైపు తను చూసి ఏం పోగొట్టున్నాడు? దైవ ఆశీర్వాదములను పోగొట్టుకున్నాడు, దైవ పరిచర్యను పోగొట్టుకున్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, దేవుని పరిచర్యలో ఇది ఎవరి పని అంటే దేవుని బిడ్డలారా, నిత్య నివాసి అయిన పరలోకమునకు కట్టబడుతున్న ఇది ఆత్మల యొక్క సంఘమైన దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్ర. ఈ ఆత్మలు ఎవరి కొరకు కట్టబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో నిత్యమైన మహిమ కలిగిన రాజ్యములో ఆయన సన్నిధిలో చేర్చబడటానికి మనం అందరం కూడా కట్టబడటానికి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకన్నాడు దేవుని బిడ్డలారా, నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరి మనకు ఆ విధమైన తెగింపు మనలో ఉంటుందా? అటువంటి తెగింపు మనలో ఉంటుంది. ఒక సేవకుని గురించి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఒక చెడ్డ సమాచారం ముందు తీసుకొస్తారు. ఒక మంచి సమాచారానికంటే దేన్ని తీసుకొస్తారంట? ఒక చెడ్డ సమాచారాన్నే. ఎందుకని? పరిచర్యలో దేవుని సన్నిధిలో ప్రయోజనకరమైనదిగా ఉండాలి, కానీ అది నిష్ప్రయోజనకరమైన రీతిగా అది ఉండటానికి వీలు లేదు. వీళ్ళు ఎలా ఉన్నారు? బైబిల్ కనబడుతుంది కదా, వాక్యం చెప్తుంది కదా. ఎలా ఉన్నారు వీళ్ళు? అకుల ప్రిస్కిల్ ఎలా ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో వారు ఎంతగా దేవునికి సమర్పణ కలిగిన వారు ఉన్నారు. దేవుని పరిచర్యకి ఎంత నమ్మకస్తులుగా వారు ఉన్నారు. దేవుని కొరకు, దేవుని పని కొరకు వారు ఎంత ఆరాటం కలిగిన వారు ఉన్నారు. దేవుని స్తోత్ర. మరి మనం ఎలా ఉంటున్నాం? దేవుని సేవకునితో, దేవుని సన్నిధితో, దేవునితో మనం ఏ సహవాసం చేస్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం? వీళ్ళు ప్రాణాలు తెగించటకైనను ఎవరి నిమిత్తం అంట? వినండి జాగ్రత్తగా. వారు తమ ఏమన్నారైనా వారు నా ప్రాణమును ఏమన్నాడు? నా ప్రాణము కొరకు తమ ప్రాణమునిచ్చుటకైనను వారు దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి. దేని కొరకు అనంటే దేవుని బిడ్డలారా, పరలోకపు దేవుని పని అయినది ఇది. ఆమేన్. ఇక్కడ పని కాదు. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే గొర్రెనే కనాలి. అది నీ దగ్గరే ఉంది. నువ్వు అబద్ధాన్ని బోధిస్తున్నావో, నువ్వు సత్యాన్ని చెప్తున్నావో, అది నీతోనే ఉంది. నువ్వు పొందుకున్నది చెప్పకుండా నువ్వు నీ హృదయంలో దాచిపెట్టుకోవటం వల్ల ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. ఏమైపోద్ది? మన్నాను ఏం చేశారు వాళ్ళు? మన్నాను ఏం చేశారు? తీసుకొచ్చి మూట కట్టి లోపల పెట్టుకున్నారు. ఏమైపోయింది అది? అయ్యా, కుళ్ళిపోయింది. ఇప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని నువ్వేదో వెళ్ళిపోయి నీ శరీర సంబంధమైన వ్యక్తుల దగ్గరకో, నీ రక్త సంబంధుల దగ్గరకో, లేకపోతే ఎవరో బంధువుల దగ్గర కనబడిపోయి దేని బిడ్డలారా ఉంటున్న అలా దాచిపెడితే అది ఏమైపోద్ది? చెప్పాలా? ఏమైంది? మన్నా కుళ్ళిపోయినట్టే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? కుళ్ళబెడుతున్నావు. అందుకని దేవుని గూర్చి మనం ఏం చేయాలంటే, అనేకులకు మన ప్రాణములను వారు ఏం చేశారంట? నా కొరకు అన్నాడు చూడండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములిచ్చుటకైనను తెగించిరి. మరియు వారు ఆ ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పండి. నేను మాత్రమే కాదు, అన్యజనులు సంఘపు వారందరికీ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. దేవుని స్తోత్ర. అందరికీ మనం ఏం చెప్పాలన్నాడు? వీరి దగ్గర ఏముందంటే ఇంట్లో సంఘం ఉంది. సంఘం ఎక్కడుందంట? ఇంటిలో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే సంఘపు దూతకు తెలియచేస్తున్న మాటలు ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎదుట మనం నమ్మకస్తులైన వారుగా మనముండునుగాక. దేవుని సేవకునితో కూడా కలిసి
పరిచర్యలో మనం ఎలా ఉండాలంటే హత్తుకున్న వారుగా ఉండునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిందించేవారుగా కాదు, దుఃఖపెట్టేవారుగా కాదు, దేవుని సేవకుని బాధ పెట్టేవారుగా కాదు. దేవుని సేవకుని కొరకు ఏం చేయాలంట? వారు ప్రాణములైన తెగించడానికి ఏం చేశారు? వాళ్ళు ఎలా వచ్చారు? ఎలా వచ్చారండి? వాళ్ళు ప్రాణములైన తీయడానికి ఎలా ఉన్నారంట? ఇచ్చుటకైనా తెగించారంట. మనం చిన్న చిన్న విషయాల్లోనే దేవుని ఎదుట నుండి గొప్ప నమ్మకాన్ని కోల్పోతున్నాం. చిన్న విషయాల్లోనే కోల్పోతే రేపు రాబోతున్న పరిస్థితుల్లో మనం ఏ విషయాల్లో మనము ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, ఆశీర్వాదమునకు మిమ్మల్ని దేన్ని చేశాడు? ఆయన వారసులుగా మిమ్మల్ని చేయటానికి పిలిచాను అన్నాడు. దేవుని స్తోత్ర. మిమ్మల్ని ఆశీర్వదించబడాలంటే నా పనిలో మీరు దున్నబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన. అందరు కంజలు కొట్టమ్మ, కాయలు కొట్టు, అందరు చప్పట్లు కొట్టు సంతోషంగా. కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా, పైరును చూచెదామా, పంటను కోయుదామా, పైరును చూచెదామా, పంటను కోయుదామా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. కోతేంతో విస్తారమాయనే, కోసేటి పనివారు కొదువా, కోసేటి పనివా, కోసేటి పనివారు కొదువాయనే, యజమాని నిధులన్ నిలువాయనే, యజమాని నిధులన్ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన. హల్లెలూయా. కోత ఎలా ఉంది ఇప్పుడు చెప్పాలా? కోత ఎలా ఉందండి? విస్తారంగా ఉంది. దాన్ని కొయ్యటానికి ప్రభువా నన్ను లేపయ్యా. దేవుని స్తోత్రం చెప్పు. ఎప్పుడు నాయన అది వయ్యా, ఇది వయ్యా, ఇది వయ్యా, అది చేయి, ఇది కాదు. దేవా, నశించిపోతున్న నా భారతదేశం పట్ల, నశించిపోతున్న తండ్రి కృష్ణా జిల్లాలో కురుగ్రామం అయిన నాకు ఆనందపుర గ్రామం పట్ల నీ కనికరం చూపయ్యా, నీ దయ చూపించు ప్రభువా. ఎందరో నశించిపోతున్నారు చీకటిలో, ఎందరో అంతరించిపోతున్నారయ్యా. నీ రక్షణ ఎరగక, నీ సత్యమును గ్రహించక, నీ వాక్యమును ఎరగక అనేకల జీవితాలు ప్రభువా నశించిపోతున్నారు. వారు సత్యమును గ్రహించినట్లుగా వారు కన్నులు తెరవబడునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెలిగించబడిన నీవే చెప్పటానికి అంత బాధపడితే వెలిగించబడలేనివాడి పరిస్థితి ఏంటి? ఇంకా వెలిగించబడి ప్రభు సన్నిధిలో కార్యాభివృద్ధి పొందుతూ, దైవ సన్నిధిలో ఆశీర్వాదమును అనుభవిస్తూ, దేవుని సన్నిధిలో లోకాలతో ఆనందిస్తూ, లోకంతో రెండు విధాలమైన తలంపులతో ఉంటే పరిశుద్ధాత్మునికి ఎంత దుఃఖాన్ని నీవు కలిగిస్తున్న వానిగానే ఉంటున్నావు. అందుచేతనే ప్రభు అన్నారు, దేని బిడలారా, నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందటానికి ఇది శారీరకంగా కాదు, ఆత్మీయంగా మనం ఏం పొందాలంటే బలము పొందుకునే వారుగా ఉండునుగాక. ప్రభు సన్నిధిలో పోరాడాలి, ప్రభు సన్నిధిలో పోరాడాలి. యాకోబు వలె దేవుని సన్నిధిలో పెనుగులాడే అనుభవాలు మనకు రావాలి. పౌలు కొరకు దేవుని బిడ్డలారా ప్రాణములను తెగించటానికైనను, దేవుని పరిచర్య కొరకు మనము దైవ సేవకుని పక్షమున నిలబడగలిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా.
అది ఎట్లా అంట, ఇది ఎట్లా అంట, అది ఎట్లా అంటగా చిచ్చి. దేని బిడలారా, ఈ సేవకుడు మండుచున్నవాడు, నీవు నీళ్లు పోయి మాకు. నీ దాసుడు మండుచున్నవాడు, నువ్వు నీళ్లు పోస్తే అదేమైపోద్ది? ఏమైపోద్ది? నిన్ను వెలిగించడానికి వచ్చిన వారి మీద నీళ్లు పోస్తే ఏమవుద్ది? ఆరిపోద్ది. జాగ్రత్త, జాగ్రత్త నువ్వు. అందుకని మన్నాని నీలో కుళ్ళు పెట్టవద్దు. ఏది పొందావో దాన్ని ప్రకటించటానికి నువ్వు సిద్ధంగా ఉండునుగాక, దాన్ని తెలియపరచటానికి నువ్వు సిద్ధంగా ఉండునుగాక. ఎప్పుడైతే అది చేస్తావో పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఏం చేస్తాడైనా? ఘనమైన కార్యములను ప్రభు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రాణములను ఏమంటున్నాడు పౌలు గారు? ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమునిచ్చుటకైనను తెగించిరి. బా, నాకు ఏడుపు వచ్చిందండి మాట చదువుతున్నప్పుడు. ఏడ్చాను ప్రభు దగ్గర. దేవా, నాకు ఇటువంటి ఒక శిష్యుల్ని ఇవ్వయ్యా, ఇటువంటి శ్వాసలు కలిగిన వారు నాకు ఇవ్వు ప్రభువా, ఇటువంటి ఒక భారం కలిగిన ఇటువంటి ఆత్మీయ బిడ్డ ఒక్కళ్ళున్న చాలు ప్రభువా. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకు అనంటే దేవుని సేవకుని పక్షాన్ని ఎవరు నిలబడాలా? మనమే నిలబడును గాక. ఎవడో నిలబడ్డొచ్చి ఎవరు నిలబడాలి? ఎవరు నిలబడాలి? నీ కష్ట సమయంలో నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఇంట్లో మోకరించింది ఎవరండి? ఇంట్లో ఏడ్చింది ఎవరండి నీతో పాటు? గుర్తుపెట్టుగా, అది చాలా నీ జీవితంలో. నిందల పాలై, అవును పాలై, శ్రమల పాలైపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నీ బ్రతుకులో మోకరించి ఏడ్చింది ఎవరు అని అంటే నీ సేవకుడే, సేవకుడే. అందుకని దేవుని బిడ్డలారా, నువ్వు నిలవలసింది లోకం తట్టు వైపు కాదు, నువ్వు నిలబడవలసింది ఎవరి తట్టు తెలుసా? జీవము కలిగిన దేవుని సంగమ వైపు, దైవ సేవకుని పక్షాన ఈ దినాలు నిలబడే అనుభవాలకు నువ్వు వచ్చునుగాక. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో పరిశుద్ధాత్ముడు నీ ఎడల గొప్ప కార్యములను చేయటం ఆయన ఆరంభిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఎంత మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాడండి. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. నిన్ను ఆశీర్వాదంలోనికి ప్రభు ఏం చేస్తాడంట? తీసుకొస్తాడు ఆయన. ఆశీర్వాదం అంటే శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములోనికి, లోతైన అనుభవాల్లోనికి నువ్వు వచ్చునుగాక. ఎప్పుడైతే అది చూస్తావో పరిశుద్ధాత్ముడు నీ పట్ల ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఆయన నిత్యమైన మహిమలోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.